నేను యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండట లేదు నీకు తెలియను అని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, వాక్యమైన దేవుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండుట నేను లేచి నీకు తెలియను, నా తలంపులు పుట్టకవనిపై నీవు నా మనసు గ్రహించినావు అంటాడు. ఈరోజు పొద్దున లేచిన మన తలంపులు, కొంతమంది దండేయాలు మారికారు తలంపులు. చికెన్ తిందామా, మటన్ తిందామా, బీరు తాగుదామా, ఎన్నో తాగుదామా అని ఆలోచిస్తారు. కానీ మన తలంపులు యేసయ్య తలంపులు ఉండాలా. నా తలంపులు అలా ఆ తలంపులు కావాలంటే ఆత్మీయంగా ఉండాలి మనం. అందుగురించే ఇక్కడి నుంచి చూస్తే కొన్ని చోట దండేలుగా ఉంటాయి, ఎన్ని వరుసగా ఆదివారంగా ఈరోజు. కానీ ఈరోజు నరమాంసాలు కూడా తినడానికి రచితం. నరుల మాంసం తినే వారికి సిద్ధపడుతున్నారు. అన్ని మాంసాలు అయిపోయినాయి. జీవజంతువులో ఉన్నటువంటి నరుని మాంసం ఇంకా ఇష్టమంటారు. థాయిలాండ్లో మనిషిని శరీరం తినడానికి ఆల్పడపడుతున్నారు. మనిషేనా వాడు మనిషి కాని మనిషి. జంతువులు అయిపోయినాయి. ఇప్పుడు వాడంటారు, మనిషి కాదురా, మనుషుల రక్తం రూప రాక్షస జలగంటారు. అంటే మనుషులు కూడా తినేవాళ్ళు ఉన్నారా? అందుకు జనారణ్యంలో క్రూర మృగాలుగా మారినారు. అందుగురించే ఇక్కడ వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ చూసినట్టయితే నా తలంపులు పుట్టకమునిపై నువ్వు నా మనసు గ్రహించినావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలంపులో ఉండాలంటే దేవుని మాట ఉండాలి. మనం ఆయన మాట మన హృదయం ఉండాలి కదా. యేసయ్య మాట ముత్యాల మూట, ఆ మాట హృదయపైనే పలక మీద ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, ఈ దేవుడు ఏమంటాడు? దేవుడు యోగ అంటాడు, నా తలంపులు పుట్టకమునిపై నువ్వు నా మనసు గ్రహించున్నావు. తండ్రి, భక్తుడైన దావీదు అంటుంటాడు, నీ ఆత్మ యుద్ధ నేనెక్కడికి పారిపోతాను? నీ ఆత్మ చెప్పు ఎక్కడ వెళ్తాను? నీ ఆత్మ యుద్ధ నేను ఎక్కడికి పోను, నీ సన్నిధి నేను ఎక్కడికి పారిపోదును? ఆకాశంకి ఎక్కి నువ్వు అక్కడ ఉన్నావు, పాతాల మందు పడుకొని నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేగు రెక్కలు కట్టుకుని సముద్ర దిగమంతా నివసించాను, అక్కడ నీ చెయ్యిని నడిపించును, నీ కుడి చెయ్యిని పట్టుకొను. దేవునికి స్తోత్రం. మనం ఈ లోకంలో ఉంటాం, పాతాళం పోయినా కూడా పరదేశిలో ఉంటాం. నమ్ముకుని ఉంటే, వాక్యానుసారి జీవిస్తే పరలోకం, భూలోకం, పాతాళలోకం. పాతాళంలో మంచోళ్ళకి పరదేశి, చెడ్డోళ్ళకి కూడా పాతాళం, వేదన కలమల స్థలం. భూమి కింద పాతాళం ఉంది. ఒకటి మంచివారికి పరదేశిలో విశ్రాంతి భవనము, ఇంకోటి పాతాళం యాతన పడే స్థలము. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది. అందుగురించే నీ ఆత్మ, ఎవరిది ఆత్మ? నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం, యెహోవా దేవుడు పెట్టిన దీపం కదా. అందుగురించే బైబిల్ గ్రంథం చెప్తుంది. కొత్త నిబంధనలు చూస్తే మరి యెహోషువ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూస్తే, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే నా వాడు కాదు, వాడవాయన కాదు, క్రీస్తు ఆత్మ. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే క్రీస్తు వాడు కాడు. వాడు ఎంతటి వాడినైనా సరే, ఎంతటి గుండెకై దమ్మన మొగాడైనా కావచ్చు, ఎంత ఉన్నవాడైనటువంటి ఆనాడు సౌలు రాజుకి దేవుని చేత అభిషేకం పోయిన వ్యక్తి దురాత్మ సోకింది. ఆ సౌలు రాజు కంటే మొనగల బోధకులు సైతాను శోధించింది సౌలు రాజుకి. గిలకతప్పుడు ఇట్లు కొడుతున్నప్పుడు, తగ్గ కొట్టేటప్పుడు సౌలు దురాత్మ పారిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దైవాత్ముడే, దైవ సంభూతుడే. పిచ్చి పట్టిన సమాజంలో దైవ సంభూతులు అంటారా? వారు దయ్యాలాత్మ కలిగిన వాళ్ళని మంచిగా ఏదో మళ్ళీ చేసి వాళ్ళకి దైవ సంభూతులు అప్ప అంటున్నారు. వారి కాదు, నీవే. క్రీస్తు ఆత్మ లేనివాడు, నేను చెప్పలే, మా తాత ముత్తాత పెద్ద చదువులే, దేవుడు ముందంగా రాయించాడు కదా. అందుగురించి ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు క్రీస్తు మీలో నున్నలా మీరు శరీర పాప విషయం మృతమైనది, కానీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. క్రీస్తు ఆత్మ లేని వాడైతే నా వాడు కాదు. నువ్వు ఎవరైనా కావచ్చు, క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలా. క్రీస్తు ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, సహనం కలిగిస్తాడు, సాయం చేస్తాడు, మేలు చేస్తాడు, తన పొరుగువానికి మేలు చేస్తాడు, కిడి చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. గురించే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. ఏయాంటికి 1000 మంది వస్తున్నారు. అబ్బా దేవుడు చూసి సంకలు కొడతాడా? ఎక్కడ 2-3 ఉన్నాయి. యథార్థంగా మనం బతకాల. మనం యథార్థంగా ఉంటున్నామా లేదా? దేవుడు ఎక్కడ 2-3 ఉన్నాడు. 2-3 నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించదము. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఎంతో మందికి లేని భాగ్యాన్ని మనం వింటున్నాం పిల్లలు. గంటలు కాదు ప్రసంగాలు, గంటలు కాదు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా. అందుగురించే నేను మరి ఏమంటాడు తెలుసు ఇక్కడ ఇట్టి తెలివి ఏమంటాడు తెలుసా, మరి నీ ఆత్మ యుద్ధను నేను ఎక్కడికి పారిపోదును, నీ సరి నేను ఎక్కడికి పారిపోదును, ఆకాశంకి నీవు అక్కడ ఉన్నావు, పాతల మంది పడుకు నీవు అక్కడే ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు రాపిచ్చాడండి, ఎంత గొప్ప దేవుడు. నీకు ఆదరణ ఇచ్చేవాడు, నీకు ఉజ్జీవం ఇచ్చేవాడు, నీ బాధ కష్టాలు తెచ్చేవాడు. అందు గురించి ఇక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయం 26, మరియు ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు, ఎలా అనగా మరియు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనే మనకు తెలియను, కానీ ఉచ్చరించు సత్యంగానే మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నీవు పడుకున్న రాత్రి లేయ్ అని ఆత్మ మూలుగులతో దేవుని స్తుతించాడు. ఉచ్చరించు ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడంట, ఉచ్చరించు సత్యంగానే మూలుగులతోనూ ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నది. ఎంత గొప్ప దేవుడు. అందు గురించే మరియు హృదయములను పరిశోధించు ఆత్మ యొక్క మనసు యొక్క ఏమంట, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్కయు మనసు ఏదో ఎరుగను, ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు కదా. విజ్ఞాపన అంటే మన అవసరాలు తెలియజేయుట కదా, మన విజ్ఞాపన చేయుట, మన అవసరాలు తెలియజేయుట మన విజ్ఞాపన కదా. ఎప్పుడంటారు దేవుడు సాయం చేస్తాడు అబ్బా అంటారు కదా. దేవుడు సాయం చేస్తున్నాడు, దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. ఈ ఉదయకాలం దండేలుగా చికెన్ మటన్ తినేవాడు, డ్రింక్ తాగేవాడు, బాటిల్ తాగేవాడు, ఎన్నో తాగుతున్నాడు. ఈరోజు అంటే వింటే యేసు మాటలు వినాలా, తింటే ఏ శరీరాన్ని తినాలా. హల్లెలూయా. వింటే యేసు మాటలు వినాలా, తింటే యేసు శరీరాన్ని తాగాల. అని ఒక పాడు, నీ మాట నా పాటగా ఉంటే చాలంట కదా. అందు గురించి ఒక మంచి భక్తుడు అందు గురించే నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నీ వాక్యమే నన్ను బ్రతికించాడు భక్తుడు. కాబట్టి ఈరోజు 2 కేజీలు తింటే తృప్తి ఉంటుందా? చికెన్ తింటే తృప్తి ఉంటుందా? మటన్ తింటే తృప్తి ఉంటుందా? కోడి మాంసము, చార మాంసము, నేతి బొట్టు అన్నము, రకరకాల తింటే తృప్తి ఉంటుందా? యేసులో. అందు గురించి క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఏం ప్రభువా, నేను చర్చికి వేలు కానుకలు ఇస్తుంటే, దశంభాగాలు ఇస్తుంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం చూస్తే, ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడుగా, నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. మన జీవితాలు ఏమైనా లోపాలు ఉన్నాయా? రహస్య పాపాలను కడిగేసుకో తండ్రి, నా రహస్య పాపాలు చేత నన్ను కడగంటాడు కదా. అందుగురించి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చిత్తం నెరవేర్చు, నేను వస్తాను భూమి మీదకి, నన్ను పంపు, నేనేస్తాను. అయ్యా నేను చంపేస్తా, ఓకే, నీ కొరకు, నీ కన్నీళ్ళు తోడడానికి, నీ బాధ కొరకు ఈ పరలోకరాజుని భూలోకానికి వచ్చి చంపుతారు నేను, ఓకే, నీ కొరకు నీ కన్నీళ్ళు, నీ ఆవేదన చూడలేక నేను ప్రాణం వాళ్ళు చంపిన త్యాగం చేయడానికి అన్నాడు. యేసు లోకానికి వచ్చి నీ కడుపు కోత తీర్చడానికి నేను వెళ్తానన్నాడు. అందుగురించి తిమోతి 1, పాపను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగనిది. ఆయన శరీరాన్ని దున్నేశారు కానీ ఆత్మ దున్నారా? దేవుడు ఆత్మ, ఒక అమెరికాలో ఒక ఆత్మను తీసుకొచ్చి కోసి బంధకాలు పెట్టినారంట. ఈ గ్లాసులు పెడితే ఇది ఇందులో వేసిన గ్లాసు అది బంధించి పెడితే టప్పని పగిలిపోయింది, అంటే పటాపంచి ఎగిరిపోయింది. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఈ ఆత్మ ఎవరు శక్తి గలది, బలం గలది, ఆయన లాంటి స్వభావం గలది ఆత్మ పైకి పోయింది, ఆత్మశక్తి అది. అది గురించి యెహోషువ దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. శరీరం ఆరాధించాలా, చర్చిని ఆరాధించాలా, మనసుని ఆరాధించాలా, ఇప్పుడు బండి వేసుకో బండిని ఆరాధించాలా? దేవుడు ఆత్మ కాబట్టి
ఆత్మతో సత్యముతోనూ ఆరాధించని వాక్యం చెప్తుంది. అందుగురించే మరి బైబిల్ మరి ఇక్కడ చూస్తే నా పక్షాన ఎవరి పక్షాన ఆ ఆత్మ మన పక్షాన్ని విజ్ఞాపన చేయను. అందుగురించి చెప్తున్నారా, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? క్రీస్తు విరోధి ఎందరో లేచారు, వారందరూ ఏమి చెప్తారు? దేవుడు చూసుకుంటాడు. అందుగురించి 34 అట్లుండగా ఏమంతము దేవుడు మన పక్షాన ఉండగా 31 ఇట్లుండగా మేమంతము దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయగా మన అందరి కొరకు ఆయన అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపాడు. దేవుని చేత ఏర్పబడిన వారి మీద నేరం మోపు వాడేవాడు, నీతి మందుగా తీర్చువాడు దేవుడే తీర్పు తీర్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, దేవుడు చెప్తున్నాడు కదా, నాకు విరోధి కదా. అందుగురించే మనకు విరోధు దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధవుడు. అందుగురించే మనము దేవుని పిల్లలము. అందుగురించే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడిని వాడదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందువనే వారికి ఏ శిక్ష లేదు. స్టెఫెన్ చూస్తాం, స్టెఫెను బలంగా పోసుకుని పెట్టి సువార్తని ఆయన్ని సౌలు అనే వ్యక్తి రాళ్ళతో కొట్టి ఆయన చంపేసినారు. లాస్ట్ శరీరాన్ని మెక్కలు చెక్కలు చేశారు, కానీ ఆత్మను ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే ఒక మాట చదివించుకున్న అపోస్తుల కార్యంలో ఆయన చూస్తే ఏమంటాడంటే ఆత్మ గురించి ఆయన శరీరాన్ని ముక్కలు చెక్కలుగా మెత్త కొట్టేసినారు, రాళ్ళు రువేశారు. 9వ అధ్యాయం చూస్తే 7వ అధ్యాయం చూస్తే మరి ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యములు చూసినట్లయితే మరి తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీళ్ళని క్షమించున్నాడు. ప్రభువా 7వ అధ్యాయం అందుకు మోకాలు నుంచి ప్రభువా వారి మీద ఈ పాపం మోపకు గొప్ప శబ్దంతో పలికి ఆ మాట పలికి నిద్రించాను. సౌలు అతని సావులకు సంహరించాను. సౌలు ఇంకా పౌలు మారలేదు. ఈ సౌలు పౌలు ఈ యొక్క సౌలు ఆయన సావుకు సమ్మతించినట్టు కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఏమంటారు తెలుసా, ఇక్కడ పట్టణం వెలుపలికి అతనిని రాళ్ళతో వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి. సాక్షి సౌలు అనే ఒక యవనస్తుడు పాదముల యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు ప్రభువా ఈ ఆత్మ చేర్చుకోనమని స్టెఫెను పలుకగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళుంచి ప్రభువా వారి మీద నా ఈ పాపం మోపకు గొప్ప స్వరంతో పలికెను. ఈ మాటలు విని నిద్రించెను. సౌలు అతని సావునకు సంబంధించదు. కానీ దేవుని ఆత్మచేత నింపుకునేటువంటి వ్యక్తి ఎవరు? దేవుని ఆత్మచేత నింపబడే స్టెఫెనులాగా పనిచేయాలి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా యేసు ప్రభువు భయపడలే, మేకలేసి కొట్టేశారు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళనే క్షమించను. అదే స్టెఫెను కూడా ఏమన్నా తెలుసా, ఏం చెప్పాడు సువార్త? వారి మాటలు విని కోపం మండిపడి అతని మీద చూసి పనులు కోరిక అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు చూసి దేవుని కుడిపార్శ్వం నిలిచి ఇండుట చూసి ఆకాశం తెరవబడియు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఇండుట చూచున్నారని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రవి చంపిరి. సాక్షులు సౌలు అతని యవ్వనుని పాదముల యొద్ద అతని వస్త్రం ఇచ్చి పెట్టిరి. కాబట్టి సౌలు ఏసైనా దేవుని యొక్క ఉన్నింతున్నాడు చెప్తే స్టెఫెన్ మీద రాళ్ళతో కొట్టి చంపినది. అప్పుడు ఏమన్నాడు? కాబట్టి మరి తండ్రి ఇట్లా చేసిన వీరిని క్షమించమని చెప్పేసినాడు కదా. ఈ శబ్దంతో అంటే పాపమోపం గొప్ప శబ్దంతో పలికి మాటలు విని నిద్రించాను. సౌలు అతని చావునకు సంబంధించిన ప్రియుడు ఆత్మ శక్తి గలది. చెప్పాను కదా, హాస్పిటల్ పగలగొట్టుకుని గ్లాసు పగలగొట్టుకుని వెళ్ళిపోయిందంట. ఆయన అడిగితే వెళ్ళిపోయిందట. దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించాట. క్రీస్తు ఆత్మ లేని వాడు ఎవడైనా సరే ఎత్తాడు, వాడినైనా సరే క్రీస్తు వాడు కాడు. మన జీవితాన్ని మనం సరి చేసుకున్నాం. ఆత్మీయంగా జీవించేవాడుకు పోరాటం ఆత్మల భారం. గలతీ రాష్ట్రపతికి 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే మీరు ఒకరి భార్యని భరించి క్రీస్తు నియమం కొనసాగించండి. క్రీస్తు ఆత్మ ఉన్నవాడే ఆలోచిస్తాడు కదా. కాబట్టి దేవాది దేవుడు మనకు చెప్తున్నాడు. అందుగురించే కాబట్టి అందరు గొర్రెల వలె త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైంది. అందరిని నడిపించడానికి దేవుని వాక్యం చెప్తుంది. ఎందరైతే క్రీస్తు ఆత్మ ప్రకారం నడిపబడతారు వారందరికీ దేవుని కుమార్తెలు అవుతారంట కదా.
అందు గురించి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ మరి ఈ యొక్క గారడీ సీమోను కూడా పరిశుద్ధాత్మ నిండు ఆ డబ్బులు పెట్టి పరిశుద్ధాత్మ కొనాలనుకున్నాడు. కానీ నీ డబ్బు నీవు నష్టపోతావు, నీ హృదయం దేవుని యొక్క సరైనది కాబట్టి నీవు సరి చేసుకొని దేవుని వైపు తిరిగితే నీకు ఆ వరం ఇస్తాడని యోహాను సువార్తలో మరి సీమోను మరి యోహాను అనేటువంటి వ్యక్తి చెప్తారు. ఏమంటారు తెలుసా? 8:23 నీవు ఘోర దుష్టత్వంలో నుండి దుర్నీతి బంధకులో ఉన్నట్టు నాకు కనబడుతున్నది చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రార్థన వేడుకని చెప్పాను. దుడుగు గారడీ సీమోను కూడా నాకు కావాలా వరం అనుకున్నాడు. గారడీ చేసేవాడు ఒకప్పుడు. నేను కూడా ఆ వరాన్ని పొందుకోవాలంటే నీ జీవితం మారు మనసు పొందాలని చెప్తారు. అట్లా ఈనాడు మారు మనసు పొంది ఎంతోమంది చిలుక పంచం చెప్పేవాళ్ళు అయితేనేమి, ఎన్నో రకరకాల వ్యాపారం, వాళ్ళందరూ దేవుని వైపు తిరిగితే హృదయంలో యేసుప్రభు చోటియాల, క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలా. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదంట. అందు గురించి యొక్క ఉదయకాల సమయంలో మనకిచ్చాడు. క్రీస్తు ఆత్మ చేత నింపబడినవాడు కావాలి. ఒక స్టెఫెన్ క్రీస్తు ఆత్మ చేత నింపబడినవాడు కాబట్టి బలంగా సువార్త చెప్పాడు. వెనక ముందుకు లేదు, పోతే ఉంటే త్యాగం కలిగి సేవ చేశాడు. స్టెఫెన్ వాళ్ళకి బతికితే పౌలు వాళ్ళే ఒక స్టెఫెన్లో బతకాల. సౌలు ఆయన సాగు చేశాడు. దేవుడు సౌలును పౌలుగా మార్చినట్టుగా బైబిల్ చెప్తుంది. దేవుడి సమయంలో అపోస్తలకాలం 9 చూస్తే సౌలును పౌలుగా మార్చిన కథ చరిత్ర మనకు బైబిల్లో ఉంటుంది. ఈ సమయంలో అందుగురించి చెప్పిలరా ఎక్కడంటే నేను ఆకాశంకి ఎక్కినవా అక్కడ ఉన్నావు, నేను పాతాళం మీద పడి నువ్వు అక్కడ ఉన్నావు. నీ ఆత్మ యుద్ధం నేను ఎక్కడికి పారిపోదును కదా, నీ ఆత్మ యుద్ధను నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పోదును, పారిపోదంటాడు. పిల్లరా ఒకసారి ఆలోచించుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుంటూ లేర్చుట నీకు తెలియను, నా తలపు పుట్టగనిపై నీవు నా మనసు గ్రహించినావు అనే వాక్యం చెప్తున్నాడు. ఈ సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నావు కదా, ఒకసారి ఆలోచిస్తాం, ప్రార్థన చేస్తాం. తలలో వచ్చండి, మోకరించు. విత్తబడిన వాక్యం నీ తలంపులు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకుందాం. విత్తబడిన వాక్యం నీకు ప్రార్థన చేయండి. ప్రేమ గల తండ్రి, మీ దాసుల ద్వారా ఇంతవరకు మాటలతో మాట్లాడించావు ప్రభు. ఈ లోకంలో తండ్రి ప్రభా, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని సెలవిచ్చావు, దేవుని కొరకు ఎలా ఉండాలని సెలవిచ్చావు తండ్రి. అవును ప్రభు. దేవానికి వందనములు చెల్లించుకుంటుంది. మీ దాసు చెప్పిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాయినా. ఎందరో ఈ భాగ్యం లేదు తండ్రి. అవును ప్రభు, అనేకులు రావడానికి మందిరం రావడానికి సహాయం చేయండి. అవును ప్రభు. చిన్న మంద భయపడకను కానీ పెద్ద మంద భయపడకని చెప్పలేదు నాయన. ఎందుకంటే నా నామందు ఒక్కరో ఇద్దరు ఉన్న చోట నేను ఉంటాడు సెలవిచ్చేవు తండ్రి. నేను నామందు మేమున్నాం ప్రభు. మా తప్పుదములు క్షమించండి. అన్నను పరిచయం బాధపడతారు సహాయం చేయండి. ఇంకా అనేకులు ప్రభా వాక్యం ద్వారా మార్చండి, వాక్యం ద్వారా వాళ్ళు నడిపించండి. ఈ వాక్యం ద్వారా నడిపించు. నువ్వే ఉన్నావు తండ్రి. మందిరం నడిపిమని, నింపమని, సాధ్యమని, నిన్న చెప్పిన వాక్యాన్ని దీవించుమని ప్రభుత్వాలు ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.